హాయ్ అండి అందరికీ, నేను మీ జయశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తేజస్ కిచెన్ అండ్ వ్లాగ్. అండ్ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, నేను ఒక చిన్న ఈవెంట్ కోసం అయితే కదిరికి వెళ్ళానని. సో ఎందుకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈరోజు పూజ అయితే జరుగుతుందండి. మా కో సిస్టర్ వాళ్ళు బోనం ఎత్తుతాము అని అంటే వచ్చాము. సో అక్కడికి వెళ్ళి చూస్తే బోనం కాదంటండి, ఇది గంగమ్మ తల్లి గంపలో అని అయితే అంటారంట వీటిని. ఆ గంపలో అయితే పసుపు కుంకుమతో అలంకరించేసి, అలాగే బియ్యము, చీర, పూలు, పండ్లు, టెంకాయ, అదేవిధంగా నైవేద్యం అయితే వండారండి. అదే గిన్నెతో సహా పెట్టారు. గిన్నె పైన దీపం అయితే అరేంజ్ చేశారు. దీనైతే నేను ఎప్పుడు చూడలేదండి. మీరు ఎవరైనా చూస్తే నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ మార్నింగే పూజ అయితే చేసుకోవాలి కదండి, పూజ అంటే గుడికి వెళ్ళేకి ముందే. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే పూజకైతే అన్నీ రెడీ చేస్తారు. ఆంటీ అయితే పూజ చేసేస్తున్నారు. మా కో సిస్టర్ వాళ్ళ అత్తయ్య అండి వీళ్ళింటికే మేము వెళ్ళాము. నేను హోమ్ టూర్ చేసింది కూడా ఇది వీళ్ళిల్లే అండి. సో ఆంటీ అయితే పూజ చేసేస్తుంటే అది కూడా వీడియో తీసాను. బాగుంది కదండి. అంటే కొంచెం పొద్దున్నే కదా, కొంచెం చీకటిగా అయితే కనిపిస్తుంది. ఇవన్నీ మార్నింగే చేసేసి రెడీగా అయితే ఉన్నాము. కాకపోతే డబ్బు వాళ్ళు వచ్చేటప్పటికి మాకు కొంచెం లేట్ అయింది. మార్నింగే చేసేద్దామని అనుకున్నాము, కాకపోతే కుదరలేదు. డబ్బు వాళ్ళు వచ్చే వాటికి కొద్దిగా లేట్ అయింది. కాబట్టి ఎండ్ వచ్చే టైంకి అయితే బయలుదేరాల్సి వచ్చింది. ఇక్కడ వెనకాల వైలెట్ శారీ కట్టుకున్నామైతే మా కో సిస్టర్ అండి. తన పిలిస్తేనే ఇక్కడికి వచ్చాము ఫంక్షన్కి. అండ్ ఇంకో గంప ఎత్తుకుంది అయితే వాళ్ళ పిన్ని అనమాట. వాళ్ళిద్దరైతే ఆ గంప అయితే నైవేద్యం అయితే ఆ గంగమ్మ తల్లికి అయితే తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ ఇంకా డప్పు వచ్చింది, వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరు వీడియోస్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. కొంతమంది వీడియోలు తీస్తున్నారు, కొంతమంది వాళ్ళు వెనకాల బుట్ట మోస్తా అంటే ఫోటోలు తీసుకుంటున్నారు. మా హస్బెండ్ చూడండి మేకప్ పట్టుకొని పరిగెత్తుతున్నాడు. అదండి, అందరు ఎవరికి వాళ్ళు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మేక అయితే చాలా హైపర్గా ఉందండి. మా హస్బెండ్ ఒకటే కొంచెం హ్యాండిల్ చేయగలిగాడు, కాబట్టి ఆయన ఒకటే పట్టుకున్నాడు, దాన్ని ఎవరు తీసుకోలేకపోయారు. చూడంండి, ఈ గంప ఎత్తుకొని వీళ్ళు ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ వరకు అయితే నడిచారండి. అంటే ఇంటి దగ్గర నుంచి రోడ్ పై వరకు అయితే నడిచారు. ఇంటి దగ్గర నుంచి గుడికి 4 కిలోమీటర్స్ అయితే ఉంది, 4 to 5 కిలోమీటర్స్ ఏమో ఉందంట అరౌండ్. సో అంత దూరం అయితే నడచలేరు కదండి. కొద్ది దూరం అయితే అప్పటికే ఫుల్ చెమటలు పట్టి ఆ ఎండలో పాపం చాలా ఇబ్బంది పడ్డారు. బట్ మోసారండి. అసలు మా కో సిస్టర్ చూడండి, చూసేకి ఎంత సన్నగా ఉంది, అయినా కూడా అంత బలంగా అయితే మోసింది. చూడండి, గ్రేట్ కదా. ఇంకా ఇవైతే అసలు రానని మారం చేస్తున్నాయండి ఆ గొర్రెలు. చూడండి, ఇది మేక ఎంత హైపర్గా ఉందో. అసలు రానని అయితే అల్లరి చేస్తున్నాయి. కానీ మొత్తానికి వాటిని ఒక్కొక్కరు కాదు, 2, 3 పట్టుకొని వాటిని తిగ్గుకొని అయితే వచ్చేసారు మొత్తానికి. ఈ పూజ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా అయితే పెట్టట్లేదు, హాఫ్ అయితే పెడుతున్నాను. ఇంకో హాఫ్ వచ్చేసి నేను ఇంకో వీడియోలో అయితే పెడతాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి, పార్ట్ 2. ఆల్మోస్ట్ రోడ్ మీదకి అయితే వచ్చేసామండి మేము. ఇంకా ఈ రోడ్ మీద దగ్గర నుంచి అయితే ఆటో ఎక్కి అయితే మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. అక్కడ టెంపుల్ దగ్గర తీసిన వీడియో నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా ఫాలో అవ్వండి, మర్చిపోకుండా అయితే చూడండి. ఇంకా ఇప్పుడైతే ఆటో కూడా వెనకాలే వచ్చేసింది మాకి. ఆటో అయితే ఎక్కుతున్నాం. చూడండి, ఎవరి హస్బెండ్స్ వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నారు. మా కో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తన గంప తీసుకున్నారు, వాళ్ళ పిన్ని వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తన గంప తీసుకొని అయితే హెల్ప్ చేశారు కొంచెం ఆటోలో కూర్చోవడానికైతే. సో ఇంకా ఇప్పుడు వీళ్ళైతే ఆటోలో కూర్చునేసారు, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కంటిన్యూషన్ ఉంది, అది ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. అంతలోపల బాయ్ బాయ్, థ్యాంక్ యూ.